ఎలా ఆటో ఎలా ఎత్తానా ఇవాళ నేను గర్ల్ ఫ్రెండ్ తో సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాను రా. ఫోన్ పెట్టా. ఏ శ్రీనివాస్, ఇలా వచ్చావేంటి? మా డాడీ చూస్తే కొంపలు అంటుకుంటాయి తెలుసా? మీ నాన్న మార్కెట్ లో చూసే వచ్చానమ్మా. పద, చాటుగా కూర్చొని మాట్లాడుకుందాం. పద. సెల్ తీసుకున్నావా? నెంబర్ చెప్పవా? 98480888. ఇప్పుడు చెప్తా. ఈ డ్రెస్ లో ఎలా ఉన్నాను చెప్పండి. అంత బాగున్నానా? ఏం కావాలి సార్? డిస్టర్బెన్స్ అండి, ఏదో తీసురా. అలాగే సార్. ఇదిగోండి సార్. హలో, పోలీస్ కంట్రోల్ రూమా? సార్, ఒక ఐఎస్ఐ తీవ్రవాది మా హోటల్ నుంచి దావుద్ ఇబ్రహంతో మాట్లాడుతున్నాడు సార్. అతను ఫోన్ ట్యాప్ చేయండి. సెల్ నెంబరు 9848012388. సార్, హలో, ఖుదాఫిజ్. కాబోస్ కిస్కో గిల్గిలి ఉతాహ్ దావూద్ ఇబ్రహం లెబనాన్ ఇతితిషా కబరీ ముష్కరవి హౌ ఒసామా బిన్ లాడెన్ ఉదా इराकी तेहरान तेहरी कैट काबुल सद्दाम हुसैन उदा इंडिया से केरवा ताज महल तोरा बरन तो ये ताह या फ्रॉम श्रीनिवास ఆటో వాలా జిహాద్. రై, ఇది నువ్వు ఉంచుకో, ఒక 70 అక్కడ పెట్టి. అలాగే సార్. బాగుంది కదూ? ఇంకేంటి చేశాలు? మీరే చెప్పండి. పోలీసేరనేంటి? మీ నాన్న మార్కెట్ లో ఎవడదో ఏదో కొట్టేసినట్టున్నాడు. అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతున్నారు. పర్లేదులే, మన దగ్గర ఇంటికి రేపోతాయి. అలా అనుకో, నిజంగా మా నాన్న అరెస్ట్ చేశారంట వసీను. వాడు నా యూనిఫామ్ కలర్ కదా, వాళ్ళు కూడా నేను మేనేజ్ చేస్తానులే. Are you Mr. Auto Srinivas? యా, విత్ గర్ల్ ఫ్రెండ్. Oh, with girlfriend. ఇటివు. ఇదేంటిది? గిఫ్ట్ ఎంత తెచ్చాడా? హలో, ఖుదాఫిజ్. కాబోస్ కిస్కో గిల్గిలి ఉతాహ్ దావూద్ ఇబ్రహం. దావూద్ ఇబ్రహీం. ఆడు కోటిలో పెద్ద టైలర్. లెబనాన్ ఇతితిషా కబరీ ముష్కరవి ఒసామా బిన్ లాడెన్. ఎక్కడ తెలియకుండా మాట్లాడే ఉంటాం. ఒసామా బిన్ లాడెన్. ఆడు నల్గొండ క్రాస్ రోడ్ లో బొగ్గులు అమ్ముతుంటాడు కదా, చూసావా? ఇరాకీ తెహరాన్ తెహ్రీ कैट काबुल सद्दाम हुसैन उदा సద్దాం హుస్సేన్. ఈడు చేదరఘాట్లో మటన్ కొడుతుంటాడు. మనకు ఫ్రై చేస్తారా? తాజ్ మహల్. టీ సూపర్ గా ఉంటది. ఈ వాయిస్ నీదేనా? యా, ఇట్స్ మై ఓన్ వాయిస్. ఓ, అంతర్జాతీయ తీవ్రవాదులతో చేతులు కలిపి ఇండియాలో ఉన్న తాజ్ మహల్ ని పేల్చేయడానికి కుట్ర పన్నుతావా? నేనా? Come on, arrest him. బంగారు పథకం సంగతి ఏమో గానీ నీ ఉద్యోగం అవటం ఖాయం రై. వీర పాండ్య కట్టేసిన బెమ్మలాగా నాకు ఇంత బిల్డప్ ఏంట్రా బాబు? కాదే, అయి గొలుసులు మొయలేకపోతున్నానా? నన్ను వదిలేస్తే ఆటో వేసుకుని స్టేషన్ వచ్చేస్తాను నేను. స్టేషన్ పేల్చేద్దామనా? సీను, ఇక లేను. మంచి పని అయింది. తీసుకెళ్ళండి, చిన్నగా తీసుకెళ్లి స్టేషన్ లో కొల్లబొడి చేయండి. ఆహా, ఈ వాటితో మా అమ్మాయి సేఫ్. దీనికి అంతటికి కారణం ఎవరనుకుంటున్నా? నేను ఒప్పేసుకున్నాను. ఎందుకంటే ఇన్నాళ్ళు నువ్వు నాకు స్లీపింగ్ పార్ట్నర్ అనుకున్నాను గానీ యాక్టివ్ పార్ట్నర్ అని తెలుసుకోలేకపోయాను. నువ్వు యాక్టివ్ పార్ట్నర్ వే. థ్యాంక్స్ రా మావా. అదేంటి? అవును, వాడు వదిలేసాక ఎవడు చేసుకుంటాడు పెళ్లి? దీన్ని దావే పోదాం, స్లీపింగ్ టైం అయింది. ఇదేడిది? ఎవడు పిలిస్తాడు వెనకాల వెళ్ళిపోతుంది. వెళ్ళిపోలిక. స్వామి, ఈ రోజు నా కలెక్షన్స్ బాగుండాలి. నేను ఏది పడితే అది బంగారం అయిపోవాలి స్వామి. ఆ ట్రైన్లు నదుల్లోనూ కాలువల్లోనూ పడిపోకుండా స్టేషన్ కి టైంకి వచ్చేలా చూడు స్వామి. ఎందుకైనా మంచిది, నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. శంకర్ దాదా హాయ్. ఏమండే, మీరు ఫోన్ చేద్దామని వచ్చారు, నేను ఫోన్ చేద్దామని వచ్చాను. ఇద్దరం కలిసి ఒకే బూత్కి వచ్చాం అంటే మన ఇద్దరు ఆలోచనలు ఒకే రకంగా ఉన్నట్టు కదండి. కుక్క చాలా అందంగా ఉందండి మీలాగా. మీ కుక్క కరుతుందండి? నోనో, నా కుక్క కరవదు. కరెక్ట్ అండి. అందమైన అమ్మాయిలు అరిచే కుక్కలు పైకి కసుబుస్సుమని అరుస్తాయి కానండి, లోపల అమృతం. నైస్ టచ్ రా పాపి.
దా, 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 దా. దారా రెచ్చిపోదావరా మీ కుక్క కరవదని చెప్పారు కదా. నా కుక్క కరవదని చెప్పాను గాని ఈ కుక్క కరవదని చెప్పలేదుగా. ఆ, అంత అర్థం ఉందా తల్లి అందులోని? అయ్యి బాబోయ్. థ్యాంక్ యూ. ఏంటి పప్పి, ఏంటి గొడవ? కాసేపు ప్రశాంతంగా నా బాయ్ ఫ్రెండ్ తో పోట్లాడుకోనివ్వకుండా ఎందుకు ఇలా అరుస్తున్నావు? ఆడుకోవచ్చు కదా. అదే చేసిందమ్మా ఇప్పటి వరకు మా జీవితంతో ఆడుకుంది. వాడితో ఆడుకున్నావా? అసలు నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇలాంటి నల్ల కుక్కలతో ఆడుకోవద్దని? నీ కలర్ ఏం కావాలి? కమాన్, నీకు వెంటనే ఇంజెక్షన్ చేస్తాను. ఏంటే నన్ను గడితే దానికి ఇంజక్షన్ చేస్తావా? అంత అసహ్యంగా అంటున్నావా? హలో ఆటో వస్తావా? నమస్తే భాయ్ సాబ్. కాజానా ఏంటి కాజానా సాబ్. తమకి తెలుగు రాదా? అయ్యి బాబాయ్ స్వచ్ఛమైన తెలుగు ఉండండి బాబా. పేరు శ్రీనివాసులు. మరి శుభ్రంగా తెలుగులో మాట్లాడచ్చుగా. ఆ, పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళకి ఉర్దూ ఎలా వస్తుంది? అంటే మీరు పల్లెటూరు నుంచి వచ్చారు నాకు ఎలా తెలుస్తుందండి? ఎవరాయుడు శుభ్రంగా పంచి కట్టడం కనపడాలా? పంచ పల్లెటూరు కాక ఇలాంటి పొరబొమ్మలు కడతారా? అసలు మీకు స్వతంత్రం తెచ్చిపెట్టడమే తప్పురా. పొద్దున్నే శాండాల బేరం దొరికింది. ఎక్కడికి వెళ్ళాలి సార్? గోకులం కాలనీ. రెండు సార్లు తీసుకెళ్తాను. రే సిటీలో అడగగానే మీటర్ వేయరంటారు, మరి ఈడు అడగకుండానే మీటర్ వేసాడు. ఇందులో ఏదైనా మతలం పొందంటావా? ఏమండే మీటర్ వేయకపోతే మోసం అంటారు, మీటర్ వేసినా మోసం అంటారు. నేను ఆ టైప్ కాదండి, చాలా న్యాయంగా బతికేవాడిని సార్. ఈ కాలంలో ఇంకా నీతి న్యాయాలు ఎక్కడయ్యా? అవన్నీ గాంధీ గారు తడిపోయాయి. గాంధీ గారి గురించి మాట్లాడుతున్నారంటే మీరు స్వతంత్రం కాలం నాటి వారు అయి ఉంటారు. చెప్పరా మరి? చెప్పారు కదయ్యా, ఆనాటి వాళ్ళలో ఒక్కడి గురించి తెలుసంటాయి నీకు. ఎందుకు తెలియదండి, పొట్టి శ్రీరాములు గారిది మాది ఒకటే వీధండి బాబా. ఏంటి పొట్టి శ్రీరాములు గారి మీద ఒకే వీధ? ఆయ్. ఎలాగూ? మా ఈదులో అందరూ పొట్టిగానే ఉంటారండి. ఆయన పేరు చెప్పి నన్నే మోసం చేస్తావరా? దేశభక్తుల్ని అందరూ మర్చిపోయారు. ఏం మర్చిపోలేదండి, సర్వేపల్లి రాధాకృష్ణ గారిది మాది ఒకటే ఊరండి. మరి ఏంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారి మీద ఒకే ఊరా? అవునండి. ఏ ఊరయ్యా? సర్వేపల్లి అండి. బుద్ధి తక్కువ ఏదవని. సర్వేపల్లి ఆయన ఇంటి పేరు రా. పిచ్చి పిచ్చిగా మాట్లాడేవంటే ఈ ఆటోలోనే పెట్టి తగలేస్తాను నేను. ఆయనకి నీకు పోలిక? ఆయనకి నాకు పోలిక లేకపోయినా మన గాంధీ గారికి నాకు పోలిక ఉందండి. గాంధీ గారితోనా? ఆయ్. మరి ముందా సగం చెప్పేవిటయ్యా, నేను గాంధీ గారి ప్రియశిష్యుడయ్యా. ఇంతకీ ఏమిటా పోలిక? అప్పుడు గాంధీ గారిని ట్రైన్ లోంచి బయటికి దోశారు కదండి, అవును. నన్ను కూడా దోశారండి. ఎదిగి టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే ఊరుకుంటారండి దోశాక. గాంధీ గారితో పోల్చుకుంటావా? ఆయనకి ఫస్ట్ క్లాస్ టికెట్ ఉందా? ట్రైన్ నుంచి అయ్ బాబాయ్, ఈ ఆటో తోలడం నా వల్ల కాదురా బాబా. మెదడు బాబు ఏదో వచ్చేసేలా ఉంది, మీరే తోలుకోండి. చంపేద్దరు కొంచెం. ఏ బాబు ఆటో. నాకు అక్కలేదు, మీరే ఉంచుకోండి. ఏ ఆటో కాచి కూడా వస్తావా? ఎలా కాటికెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా. నీకు కూడా నేను ఆటో కట్టాలా? ఓ పని చేయి, అక్కడ నుంచో కంచేపు గాలి వస్తుంది, డైరెక్ట్ గా ఎగిరి కాచిగూడలో పడతావు. వద్దు, కావాలంటే మీటర్ మీద డబ్బులు వేసుకో. ఎలకలకే తొండలకే మీటర్ వేస్తాం మానేహాను. కావాలంటే కంచేపు కస్టమర్స్ వస్తారు, వాళ్ళ మధ్య నిరుక్కుంది కానీ. నా ఒక్కడికే కాదయ్యా, నా సన్స్ కూడా ఉన్నారు, వాళ్ళు స్కూల్ దగ్గర దింపాలా. నీ పర్సనాలిటీకి సన్స్ కూడానా? పెద్ద వెంకట్రామా అండ్ సన్స్ ఆ రేంజ్ లో బిల్డప్ ఇస్తామంటే ఇలాంటి ఏగలు ఎక్కించుకోగలేదు, అలాంటి దోమలు ఎక్కించుకోలేనంటే పిలహ. అలా కానీ అరే చంటాడా, ఆఫ్రికా ఏనుగులాగా ఉన్నాడు ఇటు చంటోడా. చంటని చూసి అలా దిష్టి పెట్టకు, ఈయనట్టు చూసా. అరే బొడ్డాడా, ముద్దుగా ఉన్నారా? ఒరేయ్, రెండు ఖడ్గ మృగాలకు కాన్వెంట్ డ్రెస్సెస్ తీసుకొచ్చి చిల్డ్రన్స్ అంటావేంట్రా? ఆగండ్రా బాబోయ్, వద్దురా. ఒరేయ్, నా ఆటో ఎక్కొద్దురా, దాన్ని పలసటి రేకుతో తయారు చేశారురా. ఒరేయ్, మీ బాడీల్ని షిప్పుల్లోని గూడ్స్ ట్రైన్లోని తీసుకెళ్లాలిరా, ఆటోలు చాలవురా. అమ్మో, నెమ్మది నెమ్మది జాగ్రత్త, కావర పడొచ్చు. నెమ్మదిగా కలట్టు జాగ్రత్త. నాన్న నీ అట్టుపడి జాగ్రత్త. పుస్తకాలు వాటర్ బాటిల్స్ అన్ని జాగ్రత్త. పట్టేస్తా ఏం కావర పడదు. మీరేం బెంగపడకండి, మీరు అలాగే కూర్చోండి. మీరు మాత్రం ఆటో దిగద్దు. ఆటో దిగబడిపోయిందంటే ఆటో సంగతి ఆడు చూసుకుంటాడు. నేను ఇక్కడే ఉంటాను కదా, మీరేం బెంగపడకండి. అయ్యి బాబోయ్, నెంబర్ ప్లేట్ కూడా కనపట్లేదు. ఒరేయ్, నా ఆటోని అర్థ సమాజ్ చేసేస్తారా? చెప్తానా మీ పని? లాగించు. ఏంట్రా లాగించేది? ఇది ఆటో అనుకున్నావా లేకపోతే క్రేన్ అనుకున్నావా? చంపెత్తాను.